హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆర్టీవీ ఎపోక్సీ టూల్స్ గురించి చూద్దాం. ఓకే, ఈ మెథడ్ ఏం జరుగుతుంది అనేది ఒకసారి చూద్దాం. మనం ఎపోక్సీ టూల్స్ ఆర్ యూజ్డ్ టు మ్యానుఫ్యాక్చర్ ప్రోటోటైప్ పార్ట్స్ ఆర్ లిమిటెడ్ రన్స్ ఆఫ్ ప్రొడక్షన్ పార్ట్స్. ఓకే, అంటే ఎపోక్సీ టూల్స్ కూడా మనకి యూజ్ చేసేది ఎందుకంటే ఈ ప్రోటోటైప్ పార్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ పార్ట్స్ని మళ్ళీ మనం లామినేటెడ్ రన్స్ ఆఫ్ ప్రొడక్షన్ ప్రోడక్ట్స్. ఓకే, అంటే ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే లిమిట్గా మనం కొన్ని ప్రోడక్ట్స్ని మనం మళ్ళీ తయారు చేయడం కోసం మనం ఎపోక్సీ టూల్స్ని యూజ్ చేస్తాం. ఎపోక్సీ టూల్స్ ఆర్ యూజ్డ్ యాజ్ ఫస్ట్ మౌల్డ్స్ ఫర్ ప్రోటోటైప్ ఇంజెక్షన్ ప్లాస్టిక్లో మౌల్డ్స్ తయారు చేయడానికి యూజ్ చేస్తాం. మౌల్డ్స్ ఫర్ కాస్టింగ్, అలాగే కంప్రెషన్ మౌల్డింగ్, రియాక్షన్ ఇంజెక్షన్ మౌల్డ్స్. ఓకే, ఈ విధంగా మనం ఎపోక్సీ టూల్స్ ఉపయోగిస్తూ ఉంటాం అన్నమాట. ఇక నెక్స్ట్ ద ఫ్యాబ్రికేషన్ ఆఫ్ మౌల్డ్స్ బిగిన్స్ విత్ ది కన్స్ట్రక్షన్ ఆఫ్ ఏ సింపుల్ ఫ్రేమ్ అరౌండ్ ది పార్టింగ్ లైన్ ఆఫ్ ఆర్పి మోడల్. ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ఈ ఫ్యాబ్రికేషన్ ఆఫ్ మౌల్డ్స్ వచ్చేసరికి ఏంటంటే దీని యొక్క కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుందంటే సింపుల్గా అవుట్ సైడ్ లైన్ లాగా ఉంటుంది. అంటే లుక్ ఎట్ హియర్, దిస్ ఈజ్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎపోక్సీ ఆర్పి అవుట్ సైడ్ మిషన్ పార్ట్ ఇది. సో ఎపోక్సీ రిజైన్ ఇది. ఓకే, ఈ విధంగా మనకి ఉంటుందన్నమాట. దట్ ఈస్ కాల్డ్ ఫ్రేమ్. నౌ సింపుల్ ఫ్రేమ్ అరౌండ్ ది పార్టింగ్ లైన్. సో ఈ పార్టింగ్ లైన్ చుట్టూ మనకి ఒక ఫ్రేమ్ లాగా ఫామ్ అయి ఉంటుంది. స్క్రూ గేజెస్ అండ్ రన్నర్స్ కెన్ బి యాడెడ్ ఆర్ కట్ later on once the mold is finished. అంటే మౌల్డ్ పూర్తయిన తర్వాత స్క్రూ గేజెస్, రన్నర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం కలుపుకోవాలన్నమాట. ఓకే, ద మౌల్డ్ ఈజ్ ఫినిష్డ్. ద ఎక్స్పోజ్డ్ సర్ఫేస్ ఆఫ్ ది మోడల్ ఈజ్ కోటెడ్ విత్ ఏ రిలీజ్ ఏజెంట్ అండ్ ఎపోక్సీ ఈజ్ poured ఓవర్ ది మోల్డ్. ఆ తర్వాత మనం ఎప్పుడైతే ఈ స్క్రూ గేజెస్, రన్నర్స్ అన్నీ యాడ్ చేసుకున్నామో అప్పుడు అంటే ఇక్కడ మోల్డ్ ఈజ్ ఫినిష్డ్ అంటే ఇక్కడ మోల్డ్ మనం ఫినిష్ అయిపోయిన పార్ట్ ఏదైతే ఆర్పీ సిస్టంలో పార్ట్ తయారైపోయిన పార్ట్ని తీసుకొచ్చి మనం దీంట్లో ఫ్రేమ్లో ఫిక్స్ చేసేసుకొని ఆ తర్వాత గేజెస్, రన్నర్స్ మనకు కావాల్సిన మెటీరియల్స్ అన్నీ అరేంజ్ చేసుకున్న తర్వాత ఎపోక్సీ కోటెడ్ ఏదైతే ఉందో అది పౌడర్ రూపంలో కూడా ఉండొచ్చు, దాన్ని మనం ఇక్కడ సప్లై చేస్తాం అన్నమాట. ఇక్కడ ఈ మౌల్డ్ పైన సప్లై చేస్తాం. ఓకే, అల్యూమినియం పౌడర్ ఈజ్ యూజువల్లీ యాడెడ్ టు ఎపోక్సీ రిజన్ ఆర్ కార్పర్ కూలింగ్ లైన్స్ కెన్ ఆల్సో బీ ప్లేస్డ్ ఎట్ దిస్ స్టేజ్ టు ఇంక్రీజ్ ది థర్మల్ కండక్టివిటీ ఆఫ్ ది మోడల్. ఇక్కడ మనం ఏంటంటే ఈ థర్మల్ కండక్టివిటీ ఆఫ్ ది మోడల్ అంటే బాడీ అనేది ఏంటంటే హీట్ ఈజ్ అబ్జార్ప్షన్, ద హీట్ ట్రాన్స్ఫర్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ మోల్డింగ్ ప్రాసెస్. సో హీట్ అనేది మనకి ట్రాన్స్ఫర్ అవ్వాలి కాబట్టి దీంట్లో మనకి మెయిన్గా యూస్ చేయబోయే పౌడర్ ఏదైతే ఉందంటే అది అల్యూమినియం ఒకటోనో కాపర్. ఓకే, కూలింగ్ లైన్స్ అనేవి మనం జనరల్లీ వీ కెన్ యూస్డ్. ఓకే, నెక్స్ట్ once the epoxy is cured, the assembly is inverted and parting line block is removed, leaving the pattern embedded in the side of the tool just cast. ఎప్పుడైతే మనం ఈ ఎపోక్సీ మెటల్ ఏదైతే ఉందో ఎపోక్సీ మెటల్తో మనం ఆబ్జెక్ట్ మొత్తం క్యూర్ చేసాము, క్యూర్ అయిపోయిన తర్వాత దాన్ని ఆ పార్ట్ ఏదైతే తయారైపోయిందో ఆ తయారైన పార్ట్ని బ్లాక్ నుంచి మనం బయటికి తీసేస్తాం అన్నమాట. ఓకే, ఇన్ ది సైడ్ ఆఫ్ ది టూల్ క్యాస్ట్. అనదర్ ఫ్రేమ్, ఒక ఫ్రేమ్లో నుంచి. సో అనదర్ ఫ్రేమ్ ఉంటుంది కదా, అనదర్ ఫ్రేమ్ ఈజ్
constructed and epoxy is poured to from the other side of the tool. ఓకే, ఈ అదర్ సైడ్ ఆఫ్ ది టూల్ని ఇక్కడ అది ఫామ్ చేస్తూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఉండే ఫ్రేమ్, అనదర్ ఫ్రేమ్ వచ్చేసరికి ఎపాక్సీ ప్యూర్ని టూల్ ఏదైతే ఉందో దాన్ని తయారు చేస్తూ ఉంటుంది. దెన్ ద సెకండ్ సైడ్ ఆఫ్ ది టూల్ ఈజ్ క్యూర్డ్. ఆ విధంగా మనం సెకండ్ టైపు ఏదైతే పార్ట్ ఉందో ఆ పార్ట్ కూడా మనకి క్యూర్ అవుతూ ఉంటుంది. ఓకేనా, అంటే మనకి సెవరల్ పార్ట్స్ అన్ని తయారు చేసుకోవడం మన ర్యాపిడ్ టూలింగ్ యొక్క మెయిన్ కాన్సెప్ట్. ఓకే, ద టూ halves ఆఫ్ ది టూల్ ఆర్ సెపరేటెడ్ అండ్ ద ప్యాట్రన్ ఈజ్ రిమూవ్డ్. ఎప్పుడైతే ఈ రెండు పార్ట్లు తయారైపోయినాయో అటొక సగం ఇటొక సగం ప్యాట్రన్, ఈ రెండు పార్ట్స్ని మనం బయటికి తీసేసేయాలన్నమాట, సపరేట్ చేసేసేయాలి. అనదర్ అప్రోచ్ నౌన్ యాజ్ సాఫ్ట్ సర్ఫేస్ ర్యాపిడ్ టూల్ involves machining an oversized cavity in an aluminum plate. ఇక అనదర్ అప్రోచ్ నోన్ యాజ్ అంటే దాన్ని ఏమంటామంటే సాఫ్ట్ సర్ఫేస్ ర్యాపిడ్ అంటాం. ఈ సాఫ్ట్ సర్ఫేస్ ర్యాపిడ్ టూల్ వచ్చేసరికి ఏంటంటే ఎందుకు ఇన్వాల్వ్ చేస్తామంటే ఓవర్ సైజ్డ్ క్యావిటీ ఈజ్ అన్ అల్యూమినియం ప్లేట్. ఇప్పుడు అల్యూమినియం ప్లేట్ ఏదైతే పెట్టామో ఆ అల్యూమినియం ప్లేట్లో కనుక ఓవర్ సైజ్ క్యావిటీస్ అంటే మనకి క్యావిటీస్ కనుక ఏర్పడినాయి అంటే వాటిని మనం ఫినిషింగ్ చేసుకోవడం కోసం ఇక్కడ సర్ఫేస్ ర్యాపిడ్ టూలింగ్ అనేది యూజ్ అవుతూ ఉంటుంది. The offset allows for introduction of casting material which may be poured into the cavity after suspending the model in its desired position and orientation. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎపోక్సీ రీజన్ ఎలాగైతే ఇలా పడుతుందో ఇది మనకు అవుట్ సైడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లేట్. ఓకే, ఈ ప్లేట్ పైన వచ్చేసరికి ఏంటంటే మనకి ఈ విధంగా రిజైన్ అనేది ఫిల్ చేస్తూ ఉంటాం. ఆఫ్టర్ కంప్లీషన్ దిస్ ఈ అల్యూమినియం ప్లేట్ పైన ఇంకేమైనా సమ్ అమౌంట్ ఆఫ్ క్యావిటీస్ కనుక ఉంటే ఆ క్యావిటీస్ని కూడా మనం సర్ఫేస్ ర్యాపిడ్ టూలింగ్ అప్రోచ్ మిషన్ ఏదైతే ఉందో దాన్ని ఇన్వాల్వ్ చేసేసి మనకి బ్యాలెన్స్డ్ ఈ క్యావిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనం నీట్గా ప్యూర్ చేసేసుకుంటూ రావాలన్నమాట. ఓకే, సమ్ మిషనింగ్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ దిస్ డిజైర్డ్ పొజిషన్ అండ్ ఓరియంటేషన్. ఈయన్ని ఇలా చేయటం కోసం, ఈ ఓరియంటేషన్ కోసం మనకి ఏంటంటే ఇవన్నీ కంప్లీట్ చేయటం అంటే మనకు కొన్ని స్పెషల్ మిషన్స్ కూడా అవసరం అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, రిక్వైర్డ్ సమ్ స్పెషల్ మిషన్స్. Some machining is required for this method and this can increase the mold building time, but the advantage is that the thermal conductivity is better than for all epoxy models. అయితే ఇక్కడ ఏంటంటే వేరే మిషన్స్ మనం తీసుకోవటం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ దీని యొక్క టైం ఏదైతే ఉందో అది ఇంక్రీజ్ అవుతుంది. బట్ అయితే టైం మనకి బిల్డింగ్ అంటే తయారు చేసే టైం అనేది ఎక్కువ పట్టినా ఈ కంపేర్ టు మిగతా మోడల్ ఎపోక్సీ మోడల్తో కంపేర్ చేసుకుంటే మనకు అది కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. ఓకే, అది మనకి ఇంపార్టెంట్. ఎందుకంటే మెటీరియల్ ప్రోడక్ట్ అనేది మనకి క్వాలిటీ అండ్ క్వాంటిటీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో దానికోసం అని చెప్పేసి మనం ఎపోక్సీ మోడల్ని మళ్ళీ మిషనింగ్ ప్రాసెస్ కూడా చేసి మళ్ళీ మనం దాని యొక్క క్వాలిటీని పెంచుతాం అన్నమాట. ఓకే, అన్ఫార్చునేట్లీ ఎపోక్సీ క్యూరింగ్ ఈజ్ an exothermic reaction and it is not always possible directly to cast epoxy around a RP model. ఇక్కడ చూడండి, ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ థర్మల్ కండక్టివిటీ అవి కూడా ఇంప్రూవ్ చేయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఓకే, నా అన్ఫార్చునేట్లీ ఏమైందంటే ఎపోక్సీ క్యూరింగ్ అనేది డైరెక్ట్గా మెటీరియల్ పైన మనం అప్లై చేయడం కుదరదు. ఇక్కడ డైరెక్ట్గా మెటీరియల్ పైన అప్లై చేయడం కుదరదు అంటే మీనింగ్ ఏంటి, యూ కెన్ డూ సంథింగ్. ఓకే, సో డైరెక్ట్లీ టు క్యాస్ట్ ఎపోక్సీ అరౌండ్ ఆర్పీ మోడల్. ఓకే, ర్యాపిడ్ ప్రోటోటైప్ మోడల్ పైన డైరెక్ట్గా మనం ఇది క్యూర్ చేయడం కుదరదు. అదో ప్రాబ్లం ఇక్కడ. వితౌట్ డ్యామేజింగ్ ఇట్, ఎటువంటి డ్యామేజ్ లేకుండా మనం చేయటం అనేది ఇంపాసిబుల్. సో ఇన్ దిస్ కేస్ ఏ సిలికాన్ RTV mold is cast from RP pattern and silicon RTV model is made from the mold and is used as pattern for aluminum fill deposited. So in the type of case we are using to silicon RTV model.
ఇప్పుడు మనం చెప్పుకుంటున్నది ఎపోక్సీ మోడల్ డైరెక్ట్గా అనేది మనం అప్లై చేయలేం కాబట్టి ఈ సిలికాన్ ఆర్టీవీ మోడల్ని మనం అప్లై చేస్తున్నాం కాబట్టి నౌ యూఆర్ కాల్ దిస్ ఆర్టీవీ ఎపోక్సీ టూల్. సో నౌ ఇయర్ ఇన్ దిస్ సిలికాన్ ఆర్టీవీ మోడల్ మనం తయారు చేసుకొని మోల్డ్ అనేది మోల్డ్ తయారు చేయడం కోసం ఉపయోగిస్తాం అన్నమాట ప్యాటర్న్ని. ఓకే, ఈ ప్యాటర్న్ ఫర్ అల్యూమినియం ఫిల్ డిపాజిటెడ్. సో టోటల్గా ఇది వచ్చేసరికి ఏంటంటే అల్యూమినియంతో మొత్తం నిండిపోయి ఉంటుంది. ఓకే, ఏ లూజ్ ఆఫ్ accuracy occurs during this succession of reproduction steps. ఓకే, ఇది వచ్చేసరికి ఏంటంటే సెక్షన్ ఆఫ్ అంటే మనం ఏంటంటే విజయవంతంగా మనం దీన్ని రీప్రొడక్షన్ స్టెప్స్కి యూస్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, an alternative process is to build an RP model as a master so that only a single silicon RTV reproduction step is needed because epoxy tooling requires no special skill or equipment. సో ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఈ ఎపోక్సీ మోడల్ మనం యూస్ చేయడం కోసం వేరే ఎటువంటి స్పెషల్ మెటీరియల్స్ కానీ స్పెషల్ థింగ్స్ కానీ యూస్ చేసే పని లేకుండా డైరెక్ట్గా ఈ సింగిల్ సిలికాన్ ఆర్టీవీని మనం ప్రోడక్ట్ అనేది ఇచ్చేసామంటే డైరెక్ట్గా మనం రీప్రొడక్షన్కి మనం ఈజీగా పంపించుకోవచ్చు. అలాగే సేమ్ ప్యాటర్న్ తోటి మనం సో మెనీ ఆఫ్ పార్ట్స్ అనేవి కూడా మనం తయారు చేసుకోవచ్చు విత్ హెల్ప్ ఆఫ్ దిస్ ఎపోక్సీ టూలింగ్. రిక్వెస్ట్ నో స్పెషల్ స్కిల్. అలాగే దీని యొక్క మళ్ళీ ఏది టూలింగ్ తోటి ప్రోడక్ట్ మొత్తం తయారు చేయాలంటే మనకేమైనా స్పెషల్ స్కిల్స్ కావాలా అన్న అవసరం కూడా లేదనమాట. ఒక స్పెషల్ స్కిల్స్తో కూడా పని లేదు అనేది దీని అర్థం అనమాట. ఓకే, ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ది చీపెస్ట్ టెక్నిక్ అవైలబుల్. సో ఇంకో విషయం ఏంటంటే ఇది చాలా చీపెస్ట్ టెక్నిక్ ఉన్న వాటిల్లోకెల్లా చాలా చీపెస్ట్ టెక్నిక్ మనకు దొరికే వాటిల్లో. ఇట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది quickest. Several hundred parts can be molded in almost any common casting plastic materials. ఎటువంటి ప్లాస్టిక్ మెటీరియల్స్ అయినా సరే మనం దీన్ని ఒకేసారి కొన్ని వందలలో మనం త్వరగా కాస్టింగ్ అనేది తయారు చేయొచ్చు కామన్గా. ఓకే, అంటే ఇది చాలా యూస్ఫుల్ అనమాట. సో ఇక్కడ మెయిన్ థింగ్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ మనం అడ్వాంటేజెస్ కింద వీటిని కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే హై స్కిల్డ్ అనేది అవసరం లేదు. తర్వాత వచ్చేసరికి ఏంటంటే సో మెనీ పార్ట్స్ అనేవి చాలా త్వరగా మనం తయారు చేయొచ్చు, అదొక అడ్వాంటేజ్. ఇంకోటి ఏంటంటే ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే సో మెనీ మెటీరియల్స్ ఇవన్నీ కూడా వాడాల్సిన అవసరం లేదు. సిలికాన్ ఆర్టీవీ అనేది ఒక్క ఎపోక్సీ కనుక యూస్ చేసాము అంటే ఇక మనకి ఆ టైప్ ఆఫ్ ప్రొడక్షన్లో మనకి ఇన్ని కావాలంటే అన్నీ మనం ఆబ్జెక్ట్స్ని మనం బయటికి తీయొచ్చు అనమాట. ఎపోక్సీ టూల్స్ హ్యావ్ ద ఫాలోయింగ్ లిమిటేషన్స్. ఇక్కడ ఇంకా లిమిటేషన్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దాం. ఎపోక్సీ టూల్స్కి సంబంధించి లిమిటేషన్స్, లిమిటెడ్ టూల్ లైఫ్. ఈ టూల్ లైఫ్ వచ్చేసరికి ఏంటంటే చాలా తక్కువగా ఉంటుంది, లిమిటెడ్ అంటే ఎక్కువ లాంగ్ లైఫ్ కాదు. అలాగే ప్యూర్ థర్మల్ ట్రాన్స్ఫర్ అంటే ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే థర్మల్ ట్రాన్స్ఫర్ కూడా చాలా వీక్గా ఉంటుంది. అందుకోసమే మనం ఏంటంటే ఇక్కడ చూసారా ఎపోక్సీ ప్రాసెస్లో మనకి థర్మల్ కండక్టివిటీ అనేది వీక్గా ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ ఈ పాయింట్ చూడండి ఒకసారి. ద మౌల్డ్ బిల్డింగ్ టైమ్ బట్ ద అడ్వాంటేజ్ ఈజ్ దట్ ద థర్మల్ కండక్టివిటీ ఈజ్ బెటర్ దెన్ ఫర్ ఆల్ ఎపోక్సీ మోడల్. అంటే ఎపోక్సీ మోడల్లో థర్మల్ కండక్టివిటీ అనేది బెటర్గా ఉంటుంది. ఎందువల్ల అంటే మనం ఇక్కడ అడిషనల్ మిషనింగ్ చేయటం వల్ల మనకి థర్మల్ కండక్టివిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అలా అడిషనల్ మిషనింగ్ అనేది చేయకపోతే మనకి ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే పూర్ థర్మల్ ట్రాన్స్ఫర్ అనేది ఉంటుంది. సో అందుకని చెప్పేసి మనకి దీని యొక్క లిమిటేషన్స్లో పూర్ థర్మల్ ట్రాన్స్ఫర్, అందుకే అది థర్మల్ కండక్టివిటీ ఇంప్రూవ్ చేయడం కోసం అనేది అక్కడ పాయింట్ వాడాల్సి వచ్చింది. ఇక నెక్స్ట్ గో ఫర్ హియర్ టాలరెన్స్ డిపెండెంట్ ఆన్ మాస్టర్ ప్యాటర్న్స్లో టాలరెన్స్ అనేది డిపెండెంట్ ఖచ్చితంగా ఉండాలి. జనరల్లీ మన ప్రొడక్షన్స్లో మనం చూసుకున్నట్లయితే +or-0.005 టాలరెన్సెస్ అనేవి ఉంటాయి అన్నమాట. ఈ టాలరెన్సెస్ అనేవి మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఏదైతే మాస్టర్ ప్యాటర్న్ అంటే ఏదైతే ర్యాపిడ్ ప్రోటోటైపింగ్లో మనకి తయారైపోయిందో దట్ ఈస్ కాల్డ్ మాస్టర్ ప్యాటర్న్. ఇన్ దట్ మాస్టర్ ప్యాటర్న్ వీ కెన్ యూస్ టు ప్రొడ్యూస్ సో మెనీ
పార్ట్స్ విత్ హెల్ప్ ఆఫ్ ర్యాపిడ్ టూలింగ్. సో అందుకని మనకి ఈ మాస్టర్ ప్యాటర్న్ అనేది కరెక్ట్గా ఉండాలి. అది కరెక్ట్గా లేకపోతే మనం తయారు చేయబోయే పీసెస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా కరెక్ట్గా రావు. సో దానివల్ల ఏమవుతుంది, టైం వేస్ట్, మనీ వేస్ట్ జరుగుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ అల్యూమినియం ఫీల్డ్ ఎపోక్సీ హ్యాస్ లో టెన్జైల్ స్ట్రెంగ్త్. ఇక్కడ మెయిన్ ఇంకో పాయింట్ ఏంటంటే ఈ అల్యూమినియం ఫీల్డ్ అనేది మనం వాడటం వల్ల దాంట్లో ఈ టెన్జైల్ స్ట్రెంత్ ఏదైతే ఉందో అది వీక్గా ఉంటుంది. ఓకే, అల్యూమినియం మెటల్ వచ్చేసరికి ఏంటంటే మనకు తెలుసు కొంచెం బ్రిటిల్నెస్ తక్కువగా ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా దాని యొక్క టెన్జైల్ స్ట్రెంత్ అనేది తక్కువగానే ఉంటుంది. సో ఆ టెన్జైల్ స్ట్రెంత్ అనేది మనకి ఎపోక్సీలో చాలా తక్కువగా ఉంటుందన్నమాట. ఓకే, దిస్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ RTV epoxy tool. Okay, next class we will go to discuss about 3D kettle. Okay, thank you.